ఏపీలో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం మిస్టరీ వీడడం లేదు. దీనిపై వైసీపీ ఎంత రాజకీయం చేయాలో అంతా చేసేసింది. ఒక నేరస్తుడు అని గుర్తించకుండా కాపు యువకుడు అన్న దానిపై హైలైట్ చేస్తోంది. మరోవైపు యువకుడికి అదృశ్యం విషయంలో పోలీసు తప్పిదాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా నేరాలు అభియోగాలు మోపి కోర్టులో హాజరుపరచాలి. కానీ అలా చేయలేదు. ఆపై ఆ యువకుడి ఆచూకీ లేదు. దీనికి ముమ్మాటికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సిఐ నాగరాజు అడ్డంగా అయ్యారు. ఆయనపై తొలుత వీఆర్ వేటు పడింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయనను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా క్రిమినల్ కేసు నమోదైంది. కేవలం పోలీస్ కేసు, అరెస్టులు, నేరం దర్యాప్తులో భాగంగానే ఈ ప్రక్రియ జరిగింది. అయితే నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరచకపోగా ఆ నిందితుడు ఇప్పుడు అదృశ్యం కావడంతో పోలీసుల మెడకు చుట్టుకుంది. అయితే కాపు యువకుడు అని వైసీపీ బయటకు తీసుకురావడం వెనుక రాజకీయ లబ్ధి ఆశించడం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ ఏ ఉద్దేశంతో చేసిన ఈ ఇష్యూ మాత్రం పెరిగింది. కానీ అక్కడే తప్పులో కాలేశారు మాజీ మంత్రి అంబటి. వైసీపీ అధినేత జగన్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆ కుటుంబాన్ని పరామర్శించేశారు. చిన్న కుర్రాడు తప్పు చేస్తే ఏంటి అని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సాయికృష్ణ నేరాలు హైలైట్ అవుతున్నాయి. అదృశ్యం వెనుక పోలీసులుంటే ఓకే, ఆ తీరును తప్పు పట్టాలి. కానీ ఒక నేరస్తుని వెనకేసుకురావడం ఏంటి అనేది ఇప్పుడు జగన్ చుట్టూ జరుగుతోన్న ప్రచారం. పైగా అంబటి ఒక ఫోటో తీసుకొచ్చి మీడియాకు చూపించి గాయాలతో కనిపిస్తున్న యువకుడు సాయికృష్ణ అని చెప్పుకొచ్చారు. కానీ అందులో ఉన్నది సాయికృష్ణ కాదు, నవీన్ రెడ్డి అని బయటకొచ్చింది. అది కూడా సాయికృష్ణ చేతిలో నవీన్ రెడ్డి హత్యకు గురైన అంశం కూడా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ అంశం కొత్త దారి పట్టింది. అంబటి నుంచి జగన్ వరకు ఒక నేరస్తుడి గురించి ఇంతలా బాధపడుతున్నారేంటి అని చాలామంది ప్రశ్నించడం ప్రారంభించారు. గతంలో ఇదే స్థాయి సాయికృష్ణ గురించి సమీప బంధువులు యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు బయటకొస్తున్నాయి. మామ వరుస అయ్యే వ్యక్తి ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేస్తే తప్పేంటి అని మాట్లాడారు. ఇప్పుడు తాజాగా అదే వ్యక్తి మాట మార్చిన తీరు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరోవైపు సాయికృష్ణను హత్య చేశారని, లాకప్ డెత్ చేసేశారని, అంత్యక్రియల్లో ఆనవాళ్లు లేకుండా చేశారని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. సాక్షి మీడియా సైతం దానిని హైలైట్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా ఈ మిస్టరీ వీడక ముందే హత్య, చనిపోయాడంటూ నిర్ధారించడం ఏంటి అనేది కొత్తగా పుట్టుకొస్తోన్న ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్లో రోజురోజుకు ఒక్కో మలుపు కనిపిస్తోంది.